అండి. నేను మీ తెలంగాణ యాదగిరి. మనము ఈ సాతానుకులం కేసు లాకప్ డెత్ తండ్రి కొడుకుల మరణాల గురించి పార్ట్ 1, పార్ట్ 2లో పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా తెలుసుకున్నాం కదా! అది అప్పటిదాకా ఇన్సిడెంట్ కారణాలు, ఎలా జరిగింది, పోలీసులు ఎలా హింసించారు, ఎలా కొట్టారు అని మొత్తం డీటెయిల్స్ అందులో ఉన్నాయి. ఫస్ట్ పార్ట్, రెండో పార్ట్‌లో. ఈ మూడో పార్ట్‌లో ఏందంటే, సరే ఇన్సిడెంట్ జరిగింది. మరి సిబిఐ గాని, కోర్టు గాని ఈ సాక్ష్యాలు ఏ సాక్ష్యాలని పరిధిలో తీసుకురనేది ఇందులో మాట్లాడుకుందాం. ఇంకోటి, ఒక మహిళా మూర్తి బాగా వైరల్ అయితుంది. కానిస్టేబుల్ రేవతి అని. మరి ఆమె ఏం చెప్పింది? అసలు ఈ కేసుకి ఆమెకి ఏ సంబంధం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది మూడో భాగం అండి పూర్తి స్థాయిలో. ఇక ఇది స్టోరీ అనేది కూడా ఈ రోజుతోటి 3 పార్ట్‌లుగా అయిపోతది ఇది. ఇది చివరి పార్ట్ అని చెప్పుకోవచ్చు. సరే ఓకే. లెట్స్ కమ్ టు ద పాయింట్. మనకి ఫస్ట్ చూద్దాము. సీసీటీవీ ఫుటేజ్‌ల గురించి చూద్దాము. సీసీటీవీ ఫుటేజ్‌లు ఏందంటే, ఆ పోలీస్ స్టేషన్‌లో రికార్డింగ్ అనేది దొరకలే ఆళ్ళకి, సిబిఐ వాళ్ళకి. ఇదేంది ఎందుకు దొరకలేదని కారణాలు వెతికితే, ఆళ్ళొక ఆప్షన్ పెట్టుకుర్రు వాళ్ళు. తమిళనాడు పోలీసులు, సాతానుకులం వాళ్ళు ఇప్పుడు 24 గంటల్లో డిలీట్ అయిపోయేటట్టుగా పెట్టుకుర్రు ఆళ్ళు. రికార్డ్ అయ్యి మళ్ళీ ఎమ్మటే ఫ్రెష్‌గా స్టార్ట్ అయితుంటది. ఎట్లా అంటే, నిన్న మార్నింగ్ పెట్టారనుకోండి సీసీటీవీ ఆన్ చేశారనుకో, మళ్ళీ ఈ రోజు 6 మార్నింగ్ కల్లా అంటే 24 గంటలు ఆటోమేటిక్‌గా నిన్నటిది డిలీట్ అయిపోయి మళ్ళీ ఫ్రెష్‌గా రికార్డ్ అయితుంటది. అంటే ప్రతి 24 గంటలకు ఒకసారి డిలీట్ అయిపోతుంది. అందువల్ల సిబిఐ వాళ్ళకి ఆ పోలీస్ స్టేషన్ సంబంధించిన పూర్తి స్థాయిలో సీసీటీవీ ఆటోమేటిక్‌గా డిలీట్ కావడం వల్ల దొరకలే ఆళ్ళకి. మరి ప్రూవ్ చేయాలంటే ఎట్లా మరి? ఇంతకాలం ఏ పోలీసు వాళ్ళు తీసుకొచ్చిర్రు? ఎవరు కొట్టిర్రు? పోలీసు వాళ్ళు కొట్టిర్రు బానే ఉంది. మరి ఒక స్టేషన్ అంటే ఎంత? దాదాపు ఆ రోజు 18, 20 మంది స్టేషన్‌లో. మరి కొట్టింది 10 మంది. ఈ పోలీసు వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళ మీద ఒకరి మీద ఒకడు చాడీలు చెప్పుకుంటారు. ఒకరి మీద ఒకడు నూకినట్టు. ఈ దాని మీద ఈయన మీద ఏది క్లారిఫై లేకుండా పోయింది. అప్పుడు ఒక మహిళా మూర్తి రేవతి గారు చెప్పింది ఆమె. అవును సార్, ఇంత కర్రలతోటి వాళ్ళని దారుణంగా కొడుతుంటే చూశాను నేను. రక్తాలు వెళ్ళేటట్టు చూశాను నేను. ఈ 10 మంది కొడుతుంటే చూసిన స్పెసిఫిక్ గా ఈ సిఐ గారు, 2 ఎస్ఐలు, ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ మిగిలినోళ్ళు అని చెప్పింది ఆమె. దీంతో ఈ కేసుకి కీలకంగా ఆమె మారింది సాక్షిగా. సిబిఐ వాళ్ళకి ఆమె అదే చెప్పింది, కోర్టులో కూడా అదే చెప్పింది ఆమె. భయపడకుండా ఎన్నో థ్రెట్లు వచ్చినాయి ఆమెకి. ఆ థ్రెట్స్ మొత్తం ఆమె ఎదుర్కొంది. అయినా కూడా ధైర్యంగా, నా జీవితంలో అత్యంత పాశవికంగా ఇన్సిడెంట్ జరిగిందంటే అది ఇదే అని చెప్పింది ఆమె. ఇన్సిడెంట్ నా జీవితం మొత్తం గుర్తుండిపోయే సంఘటన ఏంటంటే ఇదే అని చెప్పింది. అంటే అంత దారుణంగా కుట్టింది రూమ్ లో. కొన్ని సంఘటన మార్నింగ్ పూట ఈమె వాటర్ బాటిల్ ఇవ్వడానికి పోయినప్పుడు కూడా వాళ్ళు తాగలేకపోతున్నట్టు వాళ్ళు. అంటే అంత తీవ్రంగా వాళ్ళు గాయపడరు లోపల. ఈమె చెప్పింది కీలకంగా మారింది కాబట్టి ఈ మాతృమూర్తి చేసినటువంటి ఈ సాక్ష్యం చెప్పడం వలన ఇప్పుడు వాళ్ళకి నిందితులు నేరస్తులుగా కోర్టు వాళ్ళని గుర్తించింది. తర్వాత శిక్ష ఖరారు చేసింది. రెండవది, ఈ సాక్ష్యాలు కూడా వీళ్ళు పూర్తి స్థాయిలో రూపుమాపిరండి. బ్లడ్ స్టైన్స్ ఉంటాయి కదా, రక్త మార్గలు. ఆ కర్రల మీద, బల్లల మీద, ఆ రూమ్ లో ఉన్నటువంటి మొత్తం పినాలు పోసి కడిగిరు. తెల్లారి ఈ సంఘటన 19 జూను 2020 జరిగితే కొట్టడం, తెల్లారి 20వ తారీఖు నాడు పారిశుద్ధ కార్మికులు తీసుకొచ్చి పూర్తి స్థాయిలో కడిగించేసారు. వీళ్ళకి తెలవడం ముఖ్యమైన విషయం ఏంటంటే, బ్లూ స్టార్ టెక్నాలజీ ఒకటి వచ్చింది మనకి. మనం ఒక వ్యక్తిని ఇట్లా కత్తితో దాడి చేసినప్పుడు కానీ, కర్రతో కొట్టినప్పుడు కానీ, ఆ రక్త మరకలు ఒకవేళ దాని మీద పడ్డా, లేదా నేల మీద పడ్డా కూడా, మనం సర్ఫేస్ కడిగిన, సబ్బు వేటి కడిగిన, పినాల పోసి కడిగిన, యాసిడ్ పోసి కడిగినా కూడా ఆ బ్లూ స్టార్ టెక్నాలజీ ద్వారా ఆ రక్తపు మరకను గుర్తిస్తుంది అన్నమాట. అంత అత్యంత ఈ టెక్నాలజీ ఇది. తమిళనాడు ఆ యొక్క ల్యాబొరేటరీ ఏదైతే ఉందో, ఆ తమిళనాడు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ డిపార్ట్మెంట్ మొత్తం దిగింది తమిళనాడు దిగి
ఇందులో ఈ పోలీస్ స్టేషన్ లో దొరికినటువంటి ఆ డిఎన్ఏ శాంపిల్స్ ఈ జయరాజ్ బెన్నిక్స్ కి మ్యాచ్ అవుతున్నాయి అన్నమాట. 100% వీళ్ళు ఇందులోనే దాడి చేయబడ్డారు, ఇందులోనే తన్నులు తిన్నారు అనేది ఫోరెన్సిక్ గుర్తించి ఆ డిఎన్ఏ శాంపిల్స్ మొత్తం కలెక్ట్ చేసుకుంది. అవి కూడా ఈ మన ఫోరెన్సిక్ కూడా చాలా ముఖ్యమైపోయింది ఈ కోర్టులో కూడా. పోలీసులు అనుకోరు జంగా కడిగితే పోద్ది అనుకోరు, కానీ ఆ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ బ్లూ స్టార్ టెక్నాలజీ ద్వారా వాళ్ళని దోషులుగా తేల్చింది. ఇప్పుడు వీళ్ళు పూర్తి స్థాయిలో దొరికిపోయారు వీళ్ళు. ఇంకొకటి, ఆ తర్వాత వీళ్ళని డాక్టర్ కాడ తీసుకెళ్తప్పుడు ఆ జడ్జి వీళ్ళందరూ వాళ్ళు కూడా కొంచెం సాక్ష్యాలు చెప్పారు. ఈ పర్సన్స్ తీసుకొచ్చారు, కొట్టి మళ్ళీ తెల్లారి తీసుకపోయింది వీళ్ళే, మళ్ళా ఆ కోర్టు దాకా తీసుకపోయింది. ఇవన్నీ ఎవిడెన్స్ అనేవి ఉండడం వల్ల ఆ దోషులకు 9 మందికి శిక్ష పడింది. ఇది మిత్రులారా, తెలుసుకున్నారు కదా. ఇంకా ఫర్దర్ గా కొన్ని స్టోరీస్ కూడా ఉన్నాయి, చెప్తాను నేను తొందరలోనే. ఓకే అండి, బాయ్ అందరికి. ఇప్పటి వరకు ఇంకోటి, మన ఛానల్ ఏంటంటే మిత్రులందరూ కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మిగిలిన మీకు సంబంధించిన గ్రూపులలో షేర్ చేయండి మిత్రులారా. ఎందుకంటే ఇలాంటి చాలా అంశాలు ఇంకా ఎన్నో హెల్త్ సంబంధించినవి కూడా తొందరలోనే చెప్తాను నేను.